తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనే హోదాను మర్చిపోయి సారు ఏమంటున్నాడంటే గద్దెలు దిగాలే దిమ్మెలుగు ఊలాలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది నువ్వు గుర్తుపెట్టుకో, నీ ఆగడాలు ఈ పాలమూరులో ఏం సాగనీయము అని చెప్తున్నాడు. అంటే ఇది దేనికి పరాకాష్ట చెప్పుర్రి? చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే దిమ్మెలు గూలాలే ఈ పాలమూరు గడ్డ మీద. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే తెల్లారితే పొద్దుగూకితే నేను పాలమూరు బిడ్డను, నేను పాలమూరుకు మంచి చేసిన అని పాలమూరు గురించి అయితే మస్తుగానం మాట్లాడతాడు కదా. ఇక ఈ ముచ్చట కూడా అందరికీ తెలిసే కదా. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమని మాట్లాడుతున్నాడు, పాలమూరుకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అనే ముచ్చట తప్పకుండా మనం చూడాలి, ఒక్కసారి వినాలి. మొలకగూడెత్తనీయం బిడ్డ ఈ జిల్లాల, ఈ వేళ మొలకగూడెత్తనీయం బిడ్డ ఈ జిల్లాల, ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే దిమ్మెలు గూలాలే ఈ పాలమూరు గడ్డ మీద. నీ గుర్తు అనేది ఇక మర్చిపో, నీ గుర్తు నీ ఎమ్మెల్యే అనేది గతమే, భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవని. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. ఏమంటున్నాడు ఈయనరా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనే హోదాను మర్చిపోయి సారు ఏమంటున్నాడంటే గద్దెలు దిగాలే దిమ్మెలుగు ఊలాలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది నువ్వు గుర్తుపెట్టుకో, నీ ఆగడాలు ఈ పాలమూరులో ఏం సాగనీయము అని చెప్తున్నాడు. అంటే ఇది దేనికి పరాకాష్ట చెప్పుర్రి? తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా స్వతంత్రంగా పోటీ చేయాలి. ఇక ఈ పోటీలో భాగంగా ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు ఉంటాయి. కాకపోతే పాలమూరు ఏమన్నా సారు మరి కొనుక్కున్నాడో మరి ఎట్లుడో కానీ పాలమూరులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఎగరనీయమో అంటున్నాడు సారు. ఏం లేదు, బైపాస్ మిస్టేక్లా అక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిచింది తప్ప ఏం లేదు, బైపాస్ మిస్టేకే, కొంచెం చిన్న చిన్న తప్పిదాల వల్ల గెలిచింది. కానీ ఇవాళ మీరు ఏ విధంగా గద్దె దిగాలే దిమ్మెలు గూలాలని మాట్లాడతారు చెప్పుర్రి? మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు గూలగొట్టిర్రా, జెండా గద్దెలు తీసేసిర్రా, జెండాలు ఏడికాడికి లేకుండా చేసిర్రా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో వండుకుంటా జనాలకు చెప్పేటువంటి మాటలు ఇవ్వేనా సారు అని జనాలు అయితే ప్రశ్నిస్తున్నారు సారు. మళ్ళీ ఈ ముచ్చట్లు నేను చెప్తే మీరు నన్నేమన్నా చేయగలగని జనాలు అయితే అనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్లో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనీయను, బీఆర్ఎస్ జెండా దిమ్మలను కూలగొడతాము అని రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు చెప్పుర్రి అని జనాలు అయితే అడుగుతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది కూడా ఒక సెన్సేషనల్గా మారింది. మరి నిజముల్లా ఈ వీడియో మస్తుగానం వైరల్ అవుతున్నది. మీకు తెలుసో తెలియదో కానీ ఎండ్లో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, ఏ ఛానల్లో చూసినా దిమ్మెలు కూలగొడతా, జెండా గద్దెలు కూలగొడతా అని సీఎం ఎక్కడ నన్ను అంటారా చెప్పుర్రి? ఈ స్వతంత్ర భారతదేశంలో ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జెండా గద్దెలను దిమ్మెలను కూలగొడతా అనే ముఖ్యమంత్రిని చూసి రావుల్లా. సరే, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ రాజకీయాలకు సంబంధించినవి. మరి రాజకీయ పరంగా ఎదుర్కోలేక మరి మీ దిమ్మెలను కూలగొడతాం, మీ జెండా గద్దెలను కూలగొడతాం, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఈడికెళ్ళి అస్సలకే గెలవనీయం. మరి ఏ మాటలు చెప్పుర్రి? గెలవనీయారంటే సరే, గెలవనీయకపోరే అది ప్రజా తీర్పు. మరి ఇప్పుడున్నటువంటి నీ పరిపాలన ఎట్లున్నది, అప్పుడున్నటువంటి కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది? మరి పాలమూరులో ఎలక్షన్స్ జరిగితే ఒకవేళ మరి ఎవరిని ఎన్నుకోవాలి, మరి ఎవరిను మా మంచి పరిపాలన అందిస్తారు, ఏ నాయకుడికి ఓటేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని జనాలు కదా ఆలోచించేది, జనాలు కదా ఓటు చేసేది. నీ ఒక్కరోజు నువ్వు వేసుకుంటావు అంతే. మరి
దిమ్మెలను జెండా గద్దెలను కూలగొడతాని ఎట్లా అంటావు అని జనాలు అయితే తప్పకుండా అడుగుతున్నారు సార్లు. మరి జనాలారా మీరేమనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు? మాకైతే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండిలా.